అమ్మయ్యా, ఫైనల్లీ ఎగ్జామ్ ఫీవర్లు, స్ట్రెస్లు అన్నీ అయిపోయాయి కదా. రిజల్ట్స్ వచ్చే టైం కూడా దగ్గరకు వచ్చేస్తుంది. మళ్ళీ గుండె దడదడలాడుతోంది. ఈ టెన్షన్ నుండి బ్రేక్ కావాలంటే ఒక మంచి రోడ్ ట్రిప్ కొట్టాల్సిందే కదా. సో ఆలస్యం దేనికి? చలో దేశీ ట్రావెలర్స్, నేను ఇవాళ మిమ్మల్ని ఎంతో చరిత్ర గల స్వయంభూగా వెలిసిన ములుగు నరసింహస్వామి దేవాలయానికి తీసుకెళ్తాను. ఈ టెంపుల్ ని శ్రీ హేమాచల లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ అని కూడా అంటారు. వన్ ఆఫ్ ద మోస్ట్ మిస్టీరియస్ అండ్ పవర్ఫుల్ టెంపుల్స్ ఇన్ తెలంగాణ. ఈ టెంపుల్ ఎగ్జాక్ట్ లొకేషన్ ఎక్కడంటే వరంగల్ సిటీకి 130 కిలోమీటర్ల అవతల ములుగు డిస్ట్రిక్ట్, మంగాపేట్ మండలం, మల్లూరు విలేజ్. మీరు ములుగు డిస్ట్రిక్ట్ దాటగానే స్టార్ట్ అవుతుంది ఏటునాగారం వైల్డ్ లైఫ్ శాంక్చురీ. This is a solid 82 kilometers green canopy welcoming you. ఈ ఫారెస్ట్ కి చాలా హిస్టారికల్ రిఫరెన్సెస్ ఉన్నాయండి. ఈ అడవిని రావణాసురుడు శూర్పణఖకి గిఫ్ట్ గా ఇచ్చాడట. ఇక్కడ వనవాసం గడుపుతూ సీతారామ లక్ష్మణులు కొన్ని సంవత్సరాలు గడిపారట కూడా. ఆ సమయంలోనే రాములు వారు రావణాసురుడి కజిన్ అయిన ఖర అనే రాక్షసుడిని, వాడి 14,000 మంది సైన్యాన్ని హతమార్చారట. ఈ ఫారెస్ట్ చూస్తేనే అర్థమవుతుంది, ఇక్కడ 14,000 మంది దాక్కోవడం పెద్ద కష్టమేం కాదు కదా. ఇది 4000 ఇయర్స్ చరిత్ర ఉన్న దేవాలయం. ఒరిజినల్లీ శాతవాహన వంశానికి చెందిన దిలీపకర్ణుడనే ఒక రాజు గొప్ప విష్ణు భక్తుడట. ఒకరోజు ఆయన కలలో నరసింహస్వామి కనిపించి, నేను దండకారణ్యంలో స్వయంభూగా వెలిశాను, నన్ను వెలికి తీయి అని చెప్పి మాయమయ్యారట. ఆనాటి నుండి ఆ రాజు తన సైన్యం మొత్తాన్ని తీసుకుని వెతుకుతూ హిమాచలం అనే కొండని తవ్వడం మొదలుపెట్టాడు. ఆ తవ్వకంలో ఒక చోట విశాలమైన 10 అడుగుల నరసింహస్వామి వారి విగ్రహం వెలికి వచ్చింది. అయితే ఆ తవ్వకంలో స్వామివారి హృదయం దగ్గర గాయం అవడంతో అక్కడి నుండి ఒక ద్రవ్యంలాగా కారుతూ ఉండేదట. దాన్ని ఆపడానికి స్వామివారికి హృదయం మీద ఎప్పుడూ చందనం పెడుతూ ఉంటారట. ఇలా కొన్నాళ్లు పూజలు జరిగాక కాకతీయులు స్వామివారికి ఆలయం కట్టించారు. ఈ ఆలయానికున్న మరో స్పెషాలిటీ చింతామణి జలపాతం. ఇది చాలా రోగనివారక శక్తి గల జలపాతం అని అంటారు. రాణి రుద్రమదేవి, ద గ్రేట్ కాకతీయ క్వీన్, ఈ జలపాతంలో నీరు తాగి తీవ్రమైన అనారోగ్యం నుంచి బయటపడ్డారు అని ఒక కథనం. ఈ జలపాతంలో ఏడాది పొడుగుతా చల్లని నీరు ప్రవహిస్తూనే ఉంటుంది. ఈ నీరు స్వామివారి పాదాలను తాకి రావడంతో దీనికి చాలా రోగనివారక శక్తి ఉంది అని నమ్మకం. సో గైస్, వీకెండ్ ప్లాన్స్ లో ఈ పీస్ఫుల్ లాంగ్ డ్రైవ్ ని డెఫినెట్ గా యాడ్ చేసుకోండి. ఆ నరసింహస్వామి ఆశీర్వాదాన్ని ఎక్స్పీరియన్స్ చేయండి. ఫిజికల్ అండ్ మెంటల్ రిలాక్సేషన్ ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. అండ్ ఇంపార్టెంట్లీ, మీ పిల్లలకి ఇలాంటి ప్లేసెస్ తప్పకుండా చూపించండి. రిమెంబర్, ఇది మైథాలజీ కాదు, ఇది మన హిస్టరీ. మన హిస్టరీ మన పిల్లలకి మనమే తెలియజేయాలి కదా. వీడియో నచ్చితే మీ ట్రావెల్ గ్యాంగ్ తో ఇప్పుడే షేర్ చేసి వీకెండ్ ట్రిప్ ప్లాన్ చేయండి. ఫర్ మోర్ ట్రావెల్ జెమ్స్, స్టే ట్యూన్ టు దేశీ ట్రావెల్స్ విత్ రోమో. బాయ్.